ఇక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ విద్యాశాఖపై అరవింద్ చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. సీఎం చదువు అర్హతలపై వ్యాఖ్యలు చేసే ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని, ప్రధాని మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు ఉన్నాయని ప్రస్తావించిన ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయటమే సీఎం రేవంత్ లక్ష్యమని తెలిపారు. బీజేపీ ఎంపీ అరవింద్ తానే అపర మేధావని చెప్పినట్టు భ్రమంలో మాట్లాడుతున్న మాటలు, తన నోటికి వచ్చినట్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, విద్యాశాఖ పైన మాట్లాడుతున్న మాటల తీరు చూస్తుంటే, నామినేషన్ పత్రాలు నింపడం రాదనేటువంటి మాటతో అవేలను తోలుతూ మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే, ఈ దేశ ప్రజలు అనేక మార్లు అడుగుతున్నటువంటి సందర్భం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించమని. ఒకవేళ పోటీ పెడదామా నామినేషన్ పేపర్ నింపడంలో మీ భారతదేశ ప్రధాని మోడీ గారికి, మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యలో అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ విధంగా అవేలనమైన మాటలు మాట్లాడుతున్నారో అని అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఏం చదువుకున్నారని చెప్పంటే ఏం సమానం చెప్తారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో హిందీలో మాట్లాడుతూ జరిగినప్పుడు మీరే అన్నారు కదా అనేక సందర్భాల్లో, వారు ఆ హిందీలో మాట్లాడుతుంటే అర్థం కావడం లేదు. ఇంకో మాట కూడా కొన్ని సందర్భాల్లో మా చెవుల నుంచి రక్తం వస్తుందని చెప్పన్నట్టు మీరే అన్నటువంటి మాటలు. ఈరోజు డి శ్రీనివాస్ గారు పీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయనతోటి ఎదిగినటువంటి నువ్వు ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శ. ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీరు ఎక్కడా, మీ కుటుంబం ఎక్కడ అనేది కూడా ఆలోచన చేసుకోకపోతే ఎలా? కాంగ్రెస్ పార్టీ విమర్శించినప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చినా అనేటువంటి